స్కాట్లాండ్లో 1949 నుంచి 1953లో ఒక రివైవల్ జరిగింది. యూ కెన్ గో గూగుల్ ఇట్, ఇట్స్ దేర్ ఇట్స్ ఎ హిస్టరీ, యూ కెన్ గో గూగుల్ ఇట్. రివైవల్ 1949 to 1953 బిగన్ విత్ 2 sisters. ఎవ్రీబడి సే 2 sisters. 2 sisters. ఒక సిస్టర్ పేరు బెగీ, ఇంకొక సిస్టర్ పేరు క్రిస్టిన్ స్మిత్. బెగీ అండ్ క్రిస్టిన్ స్మిత్, వాళ్ళు సడన్గా వాళ్ళకి ఒక బర్డన్ వచ్చి పడిందంట. వాళ్ళ హృదయం మీద ఒక బరువు వచ్చి పడింది, బర్డన్. అందరేనండి విత్ ఇన్ 2 minutes and we are going to get into the presence of the Lord. I'm sure this revival story will inspire us. Sure, మన హృదయాల్ని ఇది ఇన్స్పైర్ చేసేస్తుంది. And so they were burdened. ఎందుకు అంటే ఆ రోజుల్లో యవనస్తులు ఎవరు చర్చికి వచ్చేవాళ్ళు కదండి. We were there, వీకెండ్ రాగానే థర్స్డే నైట్ వాళ్ళు వీకెండ్స్ మొదలే. They were in bars, drinking beer, socializing, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఎవరు చర్చికి వచ్చేవాళ్ళు కదండి. ఆ రోజుల్లో చిన్న చిన్న చర్చెస్, ఆల్ మేడ్ అవుట్ ఆఫ్ వుడ్, చిన్న చర్చెస్. అండ్ దెన్ దిస్ 2 sisters డిసైడెడ్ టు ప్రే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఎవ్రీ ఫ్రైడే. ప్రే, జస్ట్ ప్రే, fall on their knees and pray. వాళ్ళు ప్రార్థన చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎప్పుడు అంటే రాత్రి 10 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు జస్ట్ బీ ఆన్ దేర్ నీస్, ప్రార్థన చేయటం. ఇన్ ఏ వెరీ హంబుల్ కాటేజ్, ఒక చిన్న ఇల్లు ఉండేది, గుడిచె లాంటి చిన్న కాటేజ్ ఉండేది. అక్కడ వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఆల్ రైట్, ఐ యు ఆల్ విత్ మీ? సో చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే లోకల్ చర్చ్ వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, దేవుడు మాకు ఇన్స్పైర్ చేస్తున్నారు, మీరు కొన్ని సెషన్స్ మొదలు పెట్టండి అనేటప్పటికి పాస్టర్ గారు మొదలు పెట్టిన తర్వాత 7 men agreed to pray. 7 men. అంత చర్చెస్ ఆ చర్చెస్లో అందరిలో ఒక 7 men పురుషులు వాళ్ళు అగ్రీ అయ్యారు. దేని మీద అగ్రీ అయ్యారంటే, అలాగే ఉండండి, బైబిల్ తెరవకండి, ఒక ప్రత్యేకమైన వర్డ్స్ వాళ్ళని ఇన్స్పైర్ చేసింది. ఏ వర్డ్స్ అంటే, యూ గో బ్యాక్ టు యువర్ హోమ్స్, అమేజింగ్ వర్డ్స్ అండి. ఐసాయా చాప్టర్ 62 verse 7, ఐ రీడ్ ఇట్ ఫర్ యూ. అండ్ గివ్ హిమ్ నో రెస్ట్. ఎవరికి? యెహోవా దేవుడికి రెస్ట్ ఇవ్వకూడదండి. గివ్ హిమ్ నో రెస్ట్ అంటిల్ హి ఎస్టాబ్లిషెస్ జెరూసలేం అండ్ మేక్స్ ఇట్ యాజ్ అ ప్రైజ్ ఇన్ ది ఎర్త్. యెరూషలేము స్తుతికి అర్హత అయ్యే వరకు యెహోవా దేవుడికి రెస్ట్ ఇవ్వద్దు అంటాడు. ఇవ్వద్దు అన్న వచనం మీద వీళ్ళు ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తా ఒక చిన్న బాన్స్లో, కౌస్ ఉంటాయి, ఆ బాన్స్లో, షెడ్స్లో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే సడన్గా ఒకరోజు ఒక ఆయన అలాగా ట్రాన్స్లోకి వెళ్ళిపోయి పడిపోయేటప్పటికి అలాగే ఎందుకు పడిపోయాడని అందరూ అలాగా ప్రార్థన చేస్తే ఒక్కొక్కరు పడిపోయారని, ఆ 7 పడిపోయారని. అలాగా పడిపోయి ఆత్మలో వాళ్ళు ప్రభుతో కనెక్ట్ అయ్యి లెక్చిన తర్వాత నిజంగా దేవుడు రివైవల్ ఇవ్వబోతున్నాడేమో అని వాళ్ళు బాగా ఎంకరేజ్ అయిపోయేటప్పటికి ఎంకరేజ్ అయిపోతూ ఉన్నారు. లెక్చిన ఆ ఎక్స్పీరియన్స్లో సడన్గా ఒక ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చేసింది, అవుట్ ఆఫ్ హిస్ కంట్రోల్. ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చేసింది, ఆర్ మై హ్యాండ్స్ క్లీన్, ఈజ్ మై హార్ట్ ప్యూర్. ఈ వర్డ్ వచ్చి, ఆ సెంటెన్స్ వచ్చింది ఆయన నోట్లోంచి, ఆర్ మై హ్యాండ్స్ క్లీన్, ఈజ్ మై హార్ట్ ప్యూర్. దెన్ దే అండర్స్టూడ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్, ఇట్ ఈస్ ప్రొఫెటిక్, అండ్ గాడ్ ఈస్ ఆస్కింగ్, ఇఫ్ యూ వాంట్ రివైవల్ ఇట్ విల్ ఓన్లీ బి డన్ ఆన్ హోలీనెస్. అది పరిశుద్ధత ద్వారానే రాబోతుంది అని ప్రభు చెప్పాడని వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది. అండ్ దెన్ దే స్టార్టెడ్ ప్రేయింగ్. ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు ఆ ఊరికి క్యాంపెల్ డంకన్ అని ఒక దైవజన్ పంపించిన తర్వాత ఆయన మెసేజెస్ ఇస్తూ ఉన్నారు విత్ ఆల్ ఆఫ్ హిస్ హార్ట్, విత్ ఆల్ ఆఫ్ హిస్ మైండ్. ఆయన యంగ్స్టర్స్ గురించి ప్రార్థన చేస్తా మెసేజెస్ ఇస్తూ ఉండేవాడు. ఆయనను పాస్టర్ గారు అందరూ కలిపి 7 ఈ 2 సిస్టర్స్ ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు, ఎవరు స్పందించేవాళ్ళు కాదు. సో పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, డోంట్ వరీ, ఏదో ఒక రోజు దేవుడు తప్పకుండా చేస్తాడని. 13th December, జాగ్రత్తగా గమనించింది, 13th December 1949లో ఈయన క్యాంపెల్ గారు మెసేజ్ ఇచ్చిన తర్వాత ఉన్న వాళ్ళందరూ పోయారండి. మెసేజ్ ఇస్తానే ఉంటుంటే అందరూ ఒక్కొక్కరు నడుచుకుంటే అనుకుంటే వెళ్ళిపోయిన తర్వాత ఈయన చాలా డిసప్పాయింట్ అయిపోతే అక్కడ ఉన్న డీకెన్, ఒక ఆయన 7 ఒక ఆయన డీకెన్, ఆ డీకెన్ వచ్చి ఈ సేస్, ఐ వాంట్ టు కోట్, ఒకసారి ఇంగ్లీష్లో కోట్ చేస్తాను ఆయన చెప్పిన మాటలు, డోంట్ బీ డిస్కరేజ్, God is hovering over us and he will break through any moment. I can already hear the rumbling of the heavens chariot wheels అన్నాడట. వా,
సో వెన్ దే హర్డ్ ఇట్, వాళ్ళు ఓకే అనుకుని అలా అలాగ నుంచుని ఏం చేద్దాం అనేటప్పటికి 11 అయింది, నైట్ 11 అయింది. ఆ నైట్ 11కి ఏమైంది అంటే సడన్గా ఎవరో వెనకాల డోర్ నుంచి కొట్టేటప్పటికి ఒక ఆయన వచ్చాడండి. పాస్టర్ అండ్ క్యాంబెల్, యూ హ్యావ్ టు సీ దిస్ అన్నాడు. ఏంటి అంటే అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ, వేరే వాళ్ళు, ఊరోళ్ళు అందరికీ ఏదో జరిగింది 11 o'clockకి. ఏం జరిగింది అంటే వాళ్ళకి తెలియదు ఏం జరిగిందో. అలాగా హిప్నోటైజ్ అయిపోయిన వాళ్ళగా అలాగా చర్చికొచ్చేసారు. 700 మంది. దే వర్ స్టాండింగ్ అట్ ద బ్యాక్ యార్డ్ ఆఫ్ దిస్ చర్చ్ అండ్ దే వర్ స్టాండింగ్ అండ్ దే వర్ టెల్లింగ్, ప్లీజ్ ప్రీచ్ us the word of God. దేవుని వాక్యం మాకు చెప్పండి అని అక్కడ నిలబడ్డారంట. Campbell and the pastor's tears rolled down, and then from there the history of that revival began. And I have points to say to you. Over the next few nights, hundreds used to gather in different places, in the churches and the barns, in the fields and homes. There were prayer meetings every day. Afternoon prayer meetings జరిగాయంట. ఎవరైతే అక్కడ కన్వర్ట్ అయ్యేవాళ్ళో నైట్ టైం వచ్చేవాళ్ళంట. all the people అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఎవ్రీ డే ఆటోమేటిక్గా 2 hours వర్క్ స్టాప్ అయిపోయేదంట. వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఎందుకు వర్క్ స్టాప్ అయిపోతుందో. రోడ్ల మీద ఉండేవాళ్ళు, ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు, అక్కడే మోకాళ్ళు వేసేసేవాళ్ళు, అక్కడే ప్రార్థన చేసేసేవాళ్ళు, అక్కడే పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళంట. అండ్ దెన్ ఫర్ సెవరల్ ఇయర్స్ టు డిఫరెంట్ ఐలాండ్స్, వేరే దివుల్లోకి ఈ విషయాలు వెళ్ళిపోయి ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయి అక్కడ కూడా రివైవల్ ఇగ్నిట్ అవుతా ఉన్నదంట. మెన్ వర్ ఫౌండ్ వాకింగ్ ఆన్ ద రోడ్స్. నైట్ టైమ్స్ అలాగా నడుచుకుంటా డిస్ట్రెస్ సోల్తో అలాగా నిలబడిపోయి అలాగా పరలోకంలో అలాగా చూస్తూ ఉండేవాళ్ళంట. కొంతమంది పురుషులు అలాగ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు. కొంతమంది చూసి ఏంటిది అంటే there was no answer. They were just standing helpless, looking into heaven, asking the Lord for help. In the daytime they were in the rocks, in the mountain areas. Social evils అలాగ తుడిచి పాడేశాడంటే దేవుడు. సోషల్ ఈవిల్స్, బార్స్ క్లోజ్ అయిపోయినాయి, డ్రింకింగ్ క్లోజ్ అయిపోయింది. సోషల్ ఈవిల్స్ ఆ కమ్యూనిటీలు మారిపోయినాయి, ఏరియాలు మారిపోయినాయి. దేశాలు ఆ చిన్న ఆ స్కాట్లాండ్ మారిపోయే పరిస్థితులు చూశారు. వాట్ వాస్ ద డామినెంట్ ఫ్యాక్టర్? Prayer was the dominant factor. Once the revival started, people prayed everywhere and all the time. Wherever they worked, outdoors, inside, fields, roads, cottages, prayer was not a burden. It was a delight to them. Adi burden ga undedi ka delight. They loved it. They used to pray every time. The power of God was noticeable as people were convicted with no one speaking to them. ఎవరు మాట్లాడే మెసేజెస్ కూడా దే వర్ జస్ట్ కనెక్టెడ్ వితౌట్ ఎనీబడి స్పీకింగ్ టు దెమ్. ద కన్విక్షన్ ఆఫ్ సిన్, అది అందరూ పాపపు ఒప్పుకోలుకి వచ్చి దే బ్రోక్ డౌన్, దే కన్ఫెస్డ్ అబౌట్ ద సిన్స్ అండ్ దే గేవ్ దేర్ లైఫ్స్ టు జీసస్. ద సెంట్రాలిటీ ఆఫ్ ద బైబిల్, జాగ్రత్తగా ద వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ ద ప్రైమరీ థింగ్. వాళ్ళు వాక్యాలు వింటా ఉండేవాళ్ళంట. డంకన్ క్యాంబెల్ preached, అక్కడ ఏమని ఉంటుందంటే, I quote, from the heart to the heart with tremendous authority and boldness. His preaching was plain, personal, passionate, powerful, penetrating and practical. Great joy. అందరికీ ఏదో ఒక గొప్ప సంతోషం. స్కాట్లాండ్ అంతా గొప్ప సంతోషం. ఎవ్రీవేర్ పీపుల్ రిజాయిస్ అట్ వాట్ గాడ్ హ్యాడ్ డన్ ఫర్ దెమ్. హార్ట్ ఫెల్ సింగింగ్. ఎక్కడ చూసినా అందరూ పాడుతూనే ఉండేవాళ్ళంట. రోడ్ల మీద పాడుతూ ఉండేవాళ్ళంట, బస్సుల్లో పాడుతూ ఉండేవాళ్ళంట. ఒక్కడ ఎత్తుకోగానే అందరూ క్వైర్ లాగా మొదలు పెట్టేవాళ్ళంట. ఫీల్డ్స్లో, మౌంటైన్స్లో, ఇంటల్లో అందరూ పాడుతూనే ఉండేవాళ్ళంట. డ్యూరింగ్ దట్ స్కాట్లాండ్ రివైవల్ మెనీ హిమ్స్ వర్ రిటన్ అండ్ దోస్ హిమ్స్ హ్యావ్ బికమ్ వెరీ ఫేమస్. నౌ జాగ్రత్తగా గమనించండి, దిస్ ఇస్ వేర్ మై హార్ట్ గాట్ కన్విక్టెడ్ అని ఒక విషయం జరిగింది ఈ స్కాట్లాండ్ రివైవల్. ఏం జరిగిందంటే, ప్రతి నైట్ మీటింగ్ రివైవల్ 3 గంటల కన్నా, 4 గంటల కన్నా, 5 గంటల కన్నా అంతవరకు జరిగేదండి. జరిగిన తర్వాత 7 గంటలకి లెక్సి వాళ్ళ పనులకు వెళ్ళిపోయేవాళ్ళంట. అండ్ ఓవర్ ఆల్ స్కాట్లాండ్ దేర్ వాజ్ వన్ టెస్టిమనీ. అందరు కలిసి ఒక టెస్టిమనీ. ఏం టెస్టిమనీ అంటే, 7 గంటలకి లేచినప్పుడు ఏ అలసట ఉండేది కాదంట. నో, దే వర్ నాట్ టైర్డ్ అట్ ఆల్. ఫ్రెష్గా ఉండేవాళ్ళంట. అండ్ దెన్ దే రైట్ ఇన్ దట్ రివైవల్ స్టోరీస్. ఏంటి అంటే, దేవుడు చేసిన కార్యం అది. గాడ్ టుక్ అవే ద టైర్డ్నెస్. ఆ స్లీప్ లో ఉన్న టైర్డ్నెస్ తీసి పాడేసాడంట. ఓ మై గాడ్, ఇట్ ఈస్ అ మిరకల్. ఫ్రెష్గా లేసేవాళ్ళు, ఫ్రెష్గా మళ్ళీ ఫీల్డ్స్కి వెళ్ళిపోయేవాళ్ళు, వర్క్ వెళ్ళిపోయేవాళ్ళు, మిల్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. హౌసెస్ ఇస్ టు షేక్. పీపుల్ ఇస్ టు థింక్ ఎర్త్ క్వేక్స్ వచ్చేసినాయి అంటే, ప్రతి నైట్ ఎర్త్ క్వేక్లు వచ్చాయి. షేక్ అయిపోయేది, ఇళ్ళన్నీ షేక్ అయిపోయాను. వన్ డే క్యాథరిన్ క్యాంబెల్స్ వైఫ్ తను వాళ్ళ మదర్ని ఎక్కడో ఏంజల్స్ పాడుతున్నారు అని బయటికి తీసుకెళ్ళింది. ఎవ్రీ నైట్ ద పీపుల్ ఇస్ టు హియర్ ద వాయిసెస్ ఆఫ్ ఏంజల్స్. సో బయటికి తీసుకెళ్ళేటప్పటికి, అక్కడ ఒక ఇంటికి లోపలికి వెళ్ళేటప్పటికి 2-3 ఓల్డ్ లేడీస్ వర్ క్రైయింగ్.
సంథింగ్ లైక్ దట్. ఆ వాయిస్ ఎన్నుకుంటే అక్కడికి వెళ్ళేటప్పటికి దిస్ 3 women were crying to the Lord. ప్రార్థన చేస్తున్నారంట. Then I understood your prayer is angelic songs in a different version, in a different parameters, in different dimension. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకున్నా, నో, ఇట్ ఈస్ లైక్ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అది ఏంజలిక్ సాంగ్స్కి వెళ్ళిపోతుంది అనమాట. మై గాడ్. అండ్ యాజ్ ద కంక్లూషన్, జాగ్రత్తగా గమనించండి, యాజ్ ద కంక్లూషన్ ఐ వాంట్ టు టెల్ యూ, యాజ్ దిస్ రివైవల్ స్టార్టెడ్ ఇన్ ప్రేయర్, నో మీటింగ్స్, నో బిగ్ స్టార్ట్, only 2 women. Only 2 women. Peggy and Christine Smith. And this is the catch for tonight and for the rest of our lives. Tonight and for the rest of our life. This is the catch. Peggy was 84 years old and she was blind. 84 years she was blind. Then goodidi. Christine Smith was 82 years old. She was crippled and with arthritis. When I read that, I started crying. I said, Lord, చేతులు ఇచ్చావు, కాళ్ళు ఇచ్చావు, బలం ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు. రీజన్స్ చెప్తామే కానీ ఎందుకు మా హృదయాల్ని కదిలించి ప్రభా టునైట్. మన ప్రాబ్లం ఏంటి తెలుసండి, మనం చాలా డివైడ్ అయిపోయి, అది మన ప్రాబ్లం. ఆంధ్రాలో, తెలంగాణలో సో మెనీ మినిస్ట్రీస్, వాళ్ళకి పిలుపు వచ్చినా పిలుపు రాకపోయినా లోపల ఉన్న ఒక ఇన్స్పిరేషన్తో, లోపల ఉన్న ఒక ఇంట్రెస్ట్తో మినిస్ట్రీలోకి వెళ్ళిపోయి సపరేట్ మినిస్ట్రీస్ పెట్టేస్తాం. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ డివైడెడ్, వీ బికమ్ స్మాలర్ అండ్ మోర్ స్మాలర్ అండ్ వీ కెనాట్ బ్రింగ్ దట్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ రాదు. ఎందుకంటే నీ స్వశక్తితో చిన్నగా ఒక డివైడ్ అయిపోయి ఒక చిన్నగా ఉంటావు కాబట్టి యూ కెనాట్ బ్రింగ్. అండ్ టునైట్ ఐ కాల్ యూ, I cry to the Lord. Let's all get together. Let's all get together. Prayer will bring everybody to their knees. It is the anointing that breaks the yoke, and that anointing comes through prayer. Let's bring Peggy and Christine Smith once again. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. మరొకసారి, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలి